కలగచేయమని ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుడు ఎలాగ కలెక్ట్ చేశాడు అంటే, నెంబర్ 1, హోల్ నైట్ ఈస్ట్ విండ్స్ హ్యావ్ టు బ్లో ఓన్లీ ఇన్ వన్ డైరెక్షన్. రాత్రంతా తూర్పు దిక్కు వచ్చిన గాలులు ఒకే తరపు నుంచి వీయాలి. ఎప్పుడు జరగదు, అలా జరగదు, అవి జరిగే విషయాలు కాదు, ఒకే డైరెక్షన్. పాస్టర్ జార్జ్ శ్రేష్టమైన వాక్యం వినండి. ఇంకో విషయం చెప్తాను జాగ్రత్తగా. ఒకసారి నిర్గమకాండం 14:21 చదువుదాం. 14:21. Amazing. Are you all enjoying the word? Right. And Moses stretched out his hand over the sea, and the Lord caused the sea to go back by a strong east wind all that night, and made the sea dry, and the waters were divided. All right. ఇప్పుడు జాగ్రత్తగా ఎలా కాజ్ చేశాడు, ఎలాగ కలెక్ట్ చేశాడు అంటే, నెంబర్ 1, హోల్ నైట్. అందరూ చెప్పండి, హోల్ నైట్. హోల్ నైట్ ఈస్ట్ విండ్స్ హ్యావ్ టు బ్లో ఓన్లీ ఇన్ వన్ డైరెక్షన్. రాత్రంతా తూర్పు దిక్కు వచ్చిన గాలులు ఒకే తరపు నుంచి వీయాలి, అదే సైడ్, అదే డైరెక్షన్ బ్లో చేయాలి. నెంబర్ 1. ఎప్పుడు జరగదు అది, అలా జరగదు, అవి జరిగే విషయాలు కాదు, ఒకే డైరెక్షన్లో. అందరూ చెప్పండి, ఒకసారి అందరు గట్టి చెప్పండి, ఒకే డైరెక్షన్ అనండి. మళ్ళీ కొంచెం గట్టి చెప్పండి, ఒకే డైరెక్షన్ అనండి. కొంచెం గట్టి చెప్పండి, ఒకే డైరెక్షన్ అనండి. ఒకే డైరెక్షన్. ఒకవేళ నీ జీవితంలో ఏదన్నా రావాలి, వచ్చేది ఆయన ఒక్క డైరెక్షన్లోనూ కొడితే వస్తుంది అనుకోండి, దేవుడు ఒకే డైరెక్షన్లో కొడతాడు. నేను ఒకే డైరెక్షన్లో తీసుకెళ్తాను, ఒకే డైరెక్షన్, అది ఒకే డైరెక్షన్లో కొడతాం. హోల్ నైట్ అంతా. సో ఇక్కడ మనం జాగ్రత్తగా ఈ విషయాలు జాగ్రత్తగా గమనిస్తే ఏదో జరుగుతుంది. హోల్ నైట్ ఈస్ట్ విండ్స్ హ్యావ్ టు బ్లో ఇన్ వన్ డైరెక్షన్. నెంబర్ 2, సీ హ్యావ్ టు గో బ్యాక్. సముద్రం వెనక్కి వెళ్ళిపోవాలి. నెంబర్ 3, డ్రై ల్యాండ్, కిందన్న ఆరిన నేల కనిపించాలి. నెంబర్ 4, ఆ నీళ్లు గోడల్లాగా నిలిచిపోవాలి. అమేజింగ్. సో ఇప్పుడు నాకు అర్థమయ్యే విషయం ఏంటి అంటే, రెండో విషయం మీకు చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, దిస్ ఇస్ నాట్ ఎ న్యాచురల్ ఫినామినా. సాధారణంగా జరిగే విషయం కాదు ఇది. ముందు ఏం చెప్పానంటే, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ముందు ఒక పాయింట్ చెప్పాను నేను, ఇట్స్ ఇంపాసిబుల్. అలాంటి వర్షం కాదు అది, ఇట్స్ ఇంపాసిబుల్. ఇప్పుడు నేను రెండో విషయం ఏం చెప్తున్నానంటే, ఇది న్యాచురల్ ఫినామినా కాదు. నో. సో ఈ రాత్రి నేను మీకు బలపరచాల్సిన మాట ఏంటి అంటే, ఏదైతే నీ జీవితంలో న్యాచురల్ ఫినామినాగా రాదో, ఏదైతే నువ్వు ఇంపాసిబుల్ అనుకుంటున్నావో, ఆ విషయంలోనే దేవుడు కలుగు చేసి అవి తీసుకొస్తాడు. హీ విల్ కాజ్ అండ్ హీ విల్ బ్రింగ్ ఇట్. ఎస్. ఎవరి నోట్లోనన్నా, మీ కుటుంబంలోనా, ఎక్కడన్నా, నీ ఆఫీసు వర్క్ ప్లేస్లో అన్నా, ఎక్కడైనా నువ్వు వినాలి, ఇది అసాధ్యం, ఇది అసాధ్యం అండి, ఇది పాసిబుల్ కాదు, ఇది సాధ్యం కాదు అని విన్నావా? ఇంపాసిబుల్, ఇది అసలుకి ఇంపాసిబుల్, ఇది అవ్వదు అని విన్నావా? దెన్ వెరీ నెక్స్ట్ మూమెంట్ ఈ రాత్రి నుంచి నీకు ఏది క్లిక్ అవ్వాలంటే, ఇట్స్ ఇంపాసిబుల్ అనగానే పక్కన వాళ్ళు వచ్చేసి వన్ డైరెక్షన్ అను, రెడీ అయిపోను, వన్ డైరెక్షన్ అది బ్లో అయిపోద్ది, తప్పకుండా బ్లో అయిపోతుంది. ఇంపాసిబుల్ అనగానే ద వెరీ నెక్స్ట్ సెకండ్ నీకు క్లిక్ అవ్వాల్సిన విషయం ఏంటంటే, గాడ్ విల్ ష్యూర్లీ కాజ్ ఇట్. నువ్వు చేసినది అవ్వదు. నువ్వు ఎంత ఊఫ్ అన్నా నోట్లోంచి ఊఫ్ గాలి వస్తుంది, కానీ ఈస్ట్ విండ్స్ ఒక డైరెక్షన్లో బ్లో అవ్వవు. Are you all here? ఎంతమంది జీవితంలో ఇంపాసిబిలిటీస్ ఉన్నాయి? Oh my God. Wow. So
What is the next sentence? God shall surely cause. God will surely cause